నమస్తే, వెల్కమ్ టు బేఆర్కే న్యూస్. కూటమి ప్రభుత్వంలో ఏకంగా నకిలీ మద్యం తయారీ భారీ ప్లాంట్ బండారం బట్టబయలైంది. రాష్ట్రమంతటా ఉలిక్కిపడేలా చేసింది. అన్నమయ్య జిల్లా తంబాలపల్లి నియోజకవర్గంలోని మండల కేంద్రం ములకల్ చెరువుకు కూతవేటు దూరంలో కళ్ళు చెదిరేలా నిర్వహిస్తున్న నకిలీ మద్యం తయారీ భారీ కర్మాగారం భాగోతం వెలుగు చూసింది. ఈ కేంద్రం నిర్వహణ సరఫరాలో అధికార టీడీపీ నియోజకవర్గ నేతల ప్రమేయం స్పష్టంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి టీడీపీ నేత కట్టా సురేందర్ నాయుడును ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేయడమే ఇందుకు నిదర్శనం. ములకల్ చెరువు సమీపంలోని పాత హైవే రోడ్డు వద్ద గతంలో డాబాగా ఉన్న భవనాన్ని యజమాని లక్ష్మీనారాయణ రామ్మోహన్ ఈ లిక్కర్ స్కామ్లో ప్రధానంగా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక సరఫరాకు సిద్ధం చేసిన 15,024 నకిలీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇంత భారీ స్థాయిలో నకిలీ మద్యం ప్లాంట్ ఉండడం చూసి అధికారులు నివ్వెరపోయారు. నకిలీ మద్యం తయారీ ప్లాంట్ నిర్వహిస్తున్న తంబాలపల్లి నియోజకవర్గ టీడీపీ నేత కట్టా సురేందర్ నాయుడును అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ ఈఎస్ మధుసూదన్ రావు వెల్లడించారు. ఇక నియోజకవర్గంలో కీలక నాయకుడైన ఈయన స్వగ్రామం కమ్మవారిపల్లిలో సైతం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కట్టా ఇంట్లో 10 బాక్సుల కేరళ మాల్ట్ మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ బాటిళ్లలో నకిలీ మద్యం ఉన్నట్లు నిర్ధారించారు. ఈయన పెద్ద తిమ్మ సముద్రం మండలం ఆంధ్ర కర్ణాటక సరిహద్దుల్లో ఆంధ్ర వైన్స్ పేరుతో మద్యం దుకాణం నిర్వహిస్తున్నాడు. నకిలీ మద్యం తయారీ ప్లాంట్లో పనిచేస్తున్న 8 మంది కూలీలను అరెస్ట్ చేశారు. వారిలో విజయవాడకు చెందిన సయ్యద్ హాజీ, విశాఖపట్నంకు చెందిన చుక్కల బాలరాజు, తమిళనాడుకు చెందిన మణిమారన్, వి సురేష్, వి సూర్య, ఎస్ ఆనంద్, ఒడిశాకు చెందిన డి ఆనందదాస్, బి మిథున్ ఉన్నారు. తన బెల్ట్ షాప్లో విక్రయాలకు నకిలీ మద్యం తీసుకెళ్లడానికి అదే సమయంలో వచ్చిన పెద్ద తిప్ప సముద్రం మండలానికి చెందిన కె నాగరాజును సైతం అరెస్ట్ చేశారు. పాల వ్యాన్ల ద్వారా నకిలీ మద్యం తరలించేందుకు సిద్ధం చేసిన వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ వాహనాన్ని తనిఖీ చేయగా 40 బాక్సుల్లో నకిలీ మద్యం ఉన్నట్లు గుర్తించారు. ఈ వ్యాను ద్వారానే నిత్యం చుట్టుపక్కల ప్రాంతాల్లోని వివిధ వైన్ షాపులకు నకిలీ మద్యం సరఫరా చేస్తున్నట్లు స్పష్టమైంది. నకిలీ మద్యం తయారీ కేంద్రం గుట్టురట్టయిన నేపథ్యంలో ఈ ప్లాంట్ మేనేజర్గా విజయవాడకు చెందిన జనార్దన్ రావు వ్యవహరిస్తున్నట్లు ఎక్సైజ్ పోలీసులు ప్రకటించారు. ఈయనపై A1గా కేసు నమోదు చేశారు. ఇతని కనుసన్నలోనే నకిలీ మద్యం తయారీ వ్యవహారం కొనసాగుతుందని అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఇతనికి తంబాలపల్లి నియోజకవర్గ టీడీపీ నేతలతో బలమైన సంబంధాలు ఉన్నాయి. నకిలీ మద్యం తయారీ ప్లాంట్లో పనిచేస్తున్న నిపుణులైన కూలీలను ఇతనే ఇక్కడికి పంపినట్లు ఆరోపణలలో తేలింది. ఇక జనార్దన్ రావుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు టీడీపీ నేతలతో సత్సంబంధాలు ఉన్నట్లు సమాచారం. ఇతన్ని పోలీసులు ఇంకా విచారించలేదు. ఇతన్ని విచారిస్తే తెర వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రధారులు, పెద్ద తలకాయల వివరాలు వెలుగులోకి వస్తాయి. కాగా ఇక్కడ తయారయ్యే నకిలీ మద్యాన్ని ఉమ్మడి చిత్తూరు, అనంతపురం జిల్లాలకు పెద్ద ఎత్తున సరఫరా చేస్తున్నట్లు తేలింది. ఆర్డర్లను బట్టి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కూడా పంపుతున్నట్లు సమాచారం. తంబాలపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి పిఏ రాజేష్పై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి మీడియాకు తెలిపారు. రాజేష్ పేరుతో ములకల్ చెరువులో రాక్ స్టార్ మద్యం దుకాణం నడుస్తుంది. నకిలీ మద్యం తయారీ వ్యవహారంలో పట్టుబడిన పాల వ్యాను రికార్డులు పరిశీలించగా అది రాజేష్ పేరు మీద ఉన్నట్లు వెల్లడైందని చెప్పారు. ఈ పాల వ్యాను ద్వారా నకిలీ మద్యం తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. దీని ఆధారంగా రాజేష్పై కేసు నమోదు చేయడమే కాక అతని పేరుతో ఉన్న మద్యం దుకాణ లైసెన్సును రద్దు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం రాజేష్ పరారీలో ఉన్నాడన్నారు. కాగా నకిలీ మద్యం తయారీ కేంద్రం బిల్డింగ్ లీజుదారుడిపై కూడా కేసు నమోదు చేశారు. మొత్తంగా ఈ వ్యవహారంలో 13 మందిపై కేసు నమోదు చేశామని ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఇదిలా ఉండగా నకిలీ మద్యం వ్యవహారంలో తనకు సంబంధం లేదని తంబాలపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి శుక్రవారం రాత్రి ఓ వీడియో విడుదల చేశారు. తాను రాష్ట్రంలో లేనని, ఆ వ్యవహారంలో తనకు సంబంధం లేదని చెప్పుకొచ్చారు. కాగా టీడీపీ నేతలే నకిలీ మద్యం తయారు చేస్తూ పట్టుబడడం దారుణమని, ప్రజలకు ఏమి సమాధానం చెప్పాలని టీడీపీ వర్గాల సోషల్ మీడియా గ్రూపుల్లో ట్రోల్ అవుతుంది. ఇక దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి బసవరాజు ఉన్నారు. బసవరాజు, చెప్పండి, ఏంటి తంబాలపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఈ మద్యం బాటిళ్ల వ్యవహారం నడుస్తుందనేసి ఆరోపణలు వినిపిస్తున్నాయి. మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? మనం అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఏదైతే టీడీపీ నేతలు చేస్తున్న ఈ నకిలీ మద్యము అందరినీ కూడా అబ్బురపరిచే విధంగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం ఏదైతే దాడుల్లో పట్టుబడిన మద్యం కావచ్చు, మద్యం బాటిల్ కావచ్చు, ఈ లేబుల్లు, స్టిక్కర్స్, అదే విధంగా స్పిరిట్, ఇవన్నీ చూస్తుంటే ఈ నకిలీ మద్యము ఎన్ని కోట్ల మేర, ఎంత మేర సరఫరా అవుతుందో మనకు తెలుస్తా ఉంది. ఇంత పెద్ద ఎత్తున నకిలీ మద్యం అంటేనే మనుషుల ప్రాణాలతో లేదా మందుబాబుల ప్రాణాలతో చెలగాటమాడే ఓ ప్రక్రియ ఇది. మరి మనుషుల ప్రాణాలనే ఆసరాగా చేసుకొని లేదా వనరుగా చేసుకొని కొందరు నేతలు, ప్రధానంగా టీడీపీకి చెందిన
నేతలు అంటే పెద్ద తలకాయలు ఎవరున్నారో తెలియదు కానీ వీరంతా కూడా ఈ విధంగా నకిలీ మద్యానికి ఏదైతే ఒక స్థావరం ఏర్పరచుకొని చేస్తున్న పరిస్థితులు అన్నమయ్య జిల్లాలో ఏదైతే ములకల చెరువు వద్ద ఈ స్థావరం ఉన్నట్లు మనకు తెలుస్తా ఉంది. ఇక్కడ నుంచి అంటే ప్రధానంగా దీంట్లో టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి, అదేవిధంగా ఆయన అనుచరులుగా చెప్పుకుంటున్న అంటే సురేంద్ర నాయుడు కావచ్చు, లేదా పిఏ రాజేష్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఒక చైల్డ్ లింక్ మాదిరి. అంటే వీరికి ఆల్రెడీ ఏదైతే తిప్ప సముద్రంలో వైన్ షాపులు ఉన్నాయి, ఆంధ్ర వైన్స్ పేరుతో నడుపుతా ఉన్నారు. సో బెల్ట్ ఎక్కువగా పెంచి బెల్ట్ ఏదైతే విక్రయాల ద్వారా భారీగా సొమ్ము సంపాదించుకునే క్రమంలో ఈ నకిలీ మద్యానికి తెరదీసినట్లు మనకు తెలుస్తా ఉంది. ఇదంతా గమనిస్తుంటే ఏదైతే అంటే నకిలీ మద్యం అనేది అంటే గతంలో చూసాం, వైసీపీ ప్రభుత్వంలో నాసిరకమైన మద్యం అమ్మారు, కొన్ని వేల మంది ప్రాణాలు పోయాయి, చాలా స్కామ్ జరిగిందని టీడీపీ పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ఆరోపించిన పరిస్థితులు. మరి ఇది గమనిస్తుంటే కూటమి ప్రభుత్వంలోని ఈ నేతలు చేస్తున్నది ఏంటి? వీరు వైసీపీ ఏదైనా అతిథులుగా ఉన్నారా, లేదా వారి అడుగుజాడల్లో నడుస్తున్నారా అనేది కూడా ఇక్కడ మనం పాయింట్అవుట్ చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈ దాడుల్లో అంటే ఇంత పెద్ద ఎత్తున ఒక నకిలీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా, అదేవిధంగా ఉమ్మడి అనంతపురం కావచ్చు, ఇతర ప్రాంతాలు కావచ్చు, వీటన్నిటి కూడా ఇక్కడ నుంచే నకిలీ మద్యాన్ని సరఫరా చేస్తున్నారు. కావలసిన బ్రాండ్లు కూడా తయారు చేస్తున్నారు. అంటే కావలసిన ఫ్లేవర్స్ లో ఈ మద్యాన్ని ఇస్తున్నారు. అదేవిధంగా అందుకు సంబంధించిన బాటిల్స్ కావచ్చు, స్టిక్కర్స్ కావచ్చు, అంటే కొన్ని వేల సంఖ్యలో ఏదైతే కొన్ని వేల క్యాన్లలో నిల్వ ఉన్న మద్యాన్ని, అదేవిధంగా బాటిళ్లను స్వాధీనం చేసుకున్న పరిస్థితి. సుమారు 30 వేల పైగా క్యాన్లలో మద్యాన్ని, 30 వేల పైగా బాటిల్ స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో ఏదైతే జనార్దన్ రావు, విజయవాడ చెందిన జనార్దన్ రావు అంటే తను ఈ స్పిరిట్ సరఫరా చేస్తున్నట్లు తెలుస్తా ఉంది. సరే, ఆయనకి టీడీపీ నేతల్లో పెద్ద పెద్ద ఎవరెవరు ఉన్నారో ఏంటో తెలియదు కానీ అంటే ఈ దాడులు నిష్పక్షపాతంగా లేదా ఈ కుట్ర నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తే మనకి తెలిసే పరిస్థితి ఉంది. మరి అది అవుతుందో లేదో చూడాలి. అదే విధంగా అంటే టీడీపీ నేతలు ఎవరెవరు ఉన్నారు అనే దాని మీద కూలంకుషంగా లేదా దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిగినట్లయితే పెద్ద తలకాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉన్నది. ప్రస్తుతానికి ఏదైతే జయచంద్రారెడ్డి అంటే తన వివరణ ఇచ్చుకున్నా కూడా అంటే తన ప్రమేయం లేదు, ఎవరో చేశారని చెప్తున్నా కూడా మరి ముందు దర్యాప్తు ఏదైతే పారదర్శకంగా లేదా నిష్పక్షపాతంగా సాగితే మాత్రం బడా తలకాయలు, బడా నేతలు ఇందులో ఉన్నట్లు స్పష్టమవుతుంది. ఈ లింకులన్నీ కూడా అటు ఇటు తిరిగి ఇప్పుడు ఏదైతే మనం కేరళకు సంబంధించిన కొన్ని బాటిల్స్ సురేంద్ర నాయుడు ఇంట్లో దొరికాయి, కట్ట సురేంద్ర నాయుడు పోలీసులు ఆల్రెడీ అరెస్ట్ చేశారు. మరి ఈ నేపథ్యంలో అంటే దర్యాప్తు లేదా విచారణ పూర్తిగా అంటే నిష్పక్షపాతంగా జరిగితే ఏదైతే విజయవాడలో ఉన్న పెద్దవాళ్ళు, టీడీపీ పెద్దలు కావచ్చు, లేదా ఇతరత్ర వైసీపీకి ఉన్న కొన్ని లింకులు కావచ్చు, ఇవన్నీ కూడా బయటపడే పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అంటే వీరంతా కూడా ఏదైతే గాంజా కావచ్చు, లేదా ఈ నకిలీ మద్యం కావచ్చు, ఈ రెండు మార్గాల ద్వారా అంటే విచ్చలవిడిగా డబ్బు సంపాదించుకొని అంటే ఇరు పార్టీలకి అటు గతంలో ఉన్న వైసీపీ కావచ్చు, ప్రజెంట్ కూటమి కావచ్చు, బసవరాజ్, అలాగే మీరు చేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో అక్కడ సంబంధించినటువంటి తంబాలపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ కట్టా సురేందర్ నాయుడు మీద గతంలో కూడా చాలా ఆరోపణలు వచ్చాయి. ఆయన పైన మదనపల్లి, తంబాలపల్లి పోలీస్ స్టేషన్లో కూడా చీటీల వ్యవహారం కానీ, ఫైనాన్స్ వ్యవహారంలో కానీ ఆయన పైన కేసు కూడా నమోదైంది. అప్పటి టీడీపీ అండదండలతో ఆయన వెనకేసుకొని ఆయన వస్తున్నారు కట్టా సురేందర్ నాయుడిని. ఇప్పుడు తాజాగా ఆయన్ని అరెస్ట్ చేశారు ఈ మద్యం బాటిళ్ల వ్యవహారంలో. దీని వెనకాల ప్రభుత్వం ఏమైనా సపోర్ట్ ఉంటుందా, లేకపోతే ఈయన నుంచి ఏమైనా ఆధారాలు సేకరించే అవకాశం ఉంటుందంటారా? అయితే ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ ప్రక్రియ చూస్తూ ఉంటే నకిలీ మద్యం గమనించినట్టయితే అంటే గతంలో వీళ్ళు ఫైనాన్స్ పరంగా చీటీలు కావచ్చు, లేదా ఇతర ఫైనాన్షియల్ స్కామ్స్ కావచ్చు, అనేక కేసులు ఉన్న నేపథ్యంలో అంటే పోలీసు కేసులు నమోదు చేశారు. అదేవిధంగా వీళ్ళ పైన గతంలో మనం చూసాము, చర్యలు తీసుకున్న పరిస్థితి. అంటే ఇది ఒక రకంగా చీటీల ద్వారా లేదా మోసాల ద్వారా ఇలాంటి చిన్న చితక ఈ కబ్జాలు ఇలాంటివి చేయడం మూలంగా మీరు ఖచ్చితంగా అయితే పెద్దలు అనుమతి లేదే, లేదా పెద్దల సపోర్ట్ లేదే ఇంత భారీ ఏదైతే స్కామ్ కావచ్చు, నకిలీ మద్యం స్థావరం కావచ్చు ఏర్పాటు చేసే అవకాశం లేదు. అంటే విజయవాడ లెవెల్లో వీళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ లేదా రాష్ట్ర కూటమిలోని రాష్ట్ర మంత్రుల సపోర్టు ఖచ్చితంగా ఉండే ఉంటుందని ఇప్పటికే ఆల్రెడీ వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి. అంటే వైసీపీ వాళ్ళు దీన్ని పూర్తిగా ఖండిస్తున్న పరిస్థితి. మరి ఇలాంటి ప్రభుత్వం, కుటుంబ ప్రభుత్వము చెప్పినవి ఒకటి, చేసేది ఒకటి, వీరు ఇవన్నీ చేస్తూ కూడా మమ్మల్ని విమర్శించేటట్టున్నారు. కాబట్టి ఈ రోజు ఏదైతే మనకు అంటే వెలుగులోకి వచ్చిన ఈ అన్నమయ్య జిల్లా కేంద్రంగా జరుగుతున్న ఈ నకిలీ మద్యం విషయంలో మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశానికి సంబంధించిన పెద్ద తలకాయలు ఉన్నాయి. వీరు ఏదైతే అంటే ఎలక్షన్ లో ఖర్చు పెట్టాం, లేదా మాకు వేరే సోర్స్ లేదు, మరి ఏ విధంగా మేము డబ్బులు సంపాదించుకోవాలి,
అంటే ప్రభుత్వం అడుగుదామా, అక్కడ మనకు అవకాశం లేవు, నిర్మాణ పనులు లేవు, లేదా అభివృద్ధి పనులకు కోట్లు కేటాయించే పరిస్థితి లేదు, తద్వారా వాళ్ళు అంటే కమిషన్లు వచ్చే అవకాశం కూడా లేదని చెప్తున్న పరిస్థితి. మరి ఈ రకంగా ఉన్నప్పుడు అంటే ఏ విధంగా మరి వీరు డబ్బులు సంపాదించాలంటే కేవలం గాంజా ఏదైతే ఈ మద్యము ఈ రెండు కూడా దారులుగా చేసుకుని చేస్తున్నట్లు, వీళ్ళకంతా కూడా పెద్దల కృపాశీర్వాదం లేదా పెద్దల యొక్క ఆశీస్సులు ఉన్నట్లు మనకు తెలుస్తా ఉంది. అలాగే బసవరాజు, టీడీపీ అండదండలతోనే ఈ తంబాలపల్లి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో జయచంద్రారెడ్డి కావచ్చు, అలాగే కట్టా సురేందర్ నాయుడు, వీళ్ళందరూ టీడీపీ అండదండలతో భారీగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నటువంటి సమాచారం ఇక్కడ బయటపడింది కూడా మనం చూస్తున్నాము. దీని వెనకాల ఖాళీ బాటిల్, బాక్సెస్, లేబుళ్ళు, ఇక స్పిరిట్ కూడా చాలా వరకు పోలీసులు స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంతకుముందు కూడా సీఎం చంద్రబాబు నాయుడు కూడా మనకు చాలా సందర్భాల్లో ప్రెస్ మీట్లు కూడా తెలియజేశారు. ఎక్కడైనా గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణాల్లో కానీ మద్యం షాపుల్లో బెల్ట్ షాపులు కానీ నిర్వహిస్తే బెల్ట్ తీస్తానని కూడా చంద్రబాబు గతంలో కూడా టీడీపీ నేతలైనా కావచ్చు, కానీ వాళ్ళు ఈ చేసే వ్యవహారంలో కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం కూడా చెప్పారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? చూడాలి. ఏదైతే ఇప్పుడు అన్నమయ్య కేంద్రంగా ఏదైతే నకిలీ మాఫియా ఈ స్థావరం బయటపడింది, మరి చంద్రబాబు మొదటి నుంచి చెప్తున్న మాటలేవి, కొత్త ఏం కాదు. మరి ఆ మాట ప్రకారం తాట తీస్తాడా తోలు తీస్తాడా అనేది చూడాలి. అంటే ఇప్పటి వరకు అయితే తాట తీసినట్లు చర్యలు తీసుకున్నట్లు మనకు కనిపిస్తారు కదా. సాక్షాత్ ముఖ్యమంత్రి, ఆయన అనుచరులు, ఆయన ఎమ్మెల్యేలే ముఖ్యమంత్రికి సంబంధించిన ఒక కోటరే మద్యం దుకాణాలు దక్కించుకున్న చాలా మంది కూడా బెల్టులు ఏర్పాటు చేసి అంటే ప్రతి విలేజ్ లో వాళ్ళ అనుచరుల ద్వారా బెల్ట్ విక్రయాలు సాగిస్తా ఉన్నారు. అదే విధంగా కొన్ని చోట్ల ఎంఆర్పి రేట్ కంటే 10-20 రూపాయలు పెంచేసి కూడా అమ్ముతున్న పరిస్థితులు. మరి ఇలా బెల్టులు విచ్చలవిడగా లేదా పర్మిట్ రూపులు అనధికారికంగా సాగుతున్న నేపథ్యంలో మరి ముఖ్యమంత్రి చెప్పినట్లు తాట తీసిన పరిస్థితులు లేదా దాడులు చేసిన దాఖలాలు అయితే ప్రస్తుతానికి ఎక్కడ కనిపించట్లే. మరి కనీసం ఈ అన్నమయ్య ఏదైతే జిల్లా కేంద్రంగా జరుగుతున్న ఈ ఈ నకిలీ మద్యం పట్లన్నా లేదా ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నారు వీళ్ళు, అంటే జిల్లాలకే సరఫరా చేస్తున్నారు, వేల సంఖ్యలో బెల్ట్ షాపులు అనుకూలం చేసుకొని వీళ్ళంతా కూడా దీన్ని భారీ ఎత్తున పంపిణీ చేస్తూ సొమ్ము చేసుకుంటున్న పరిస్థితులు, ప్రజారోగ్యంతో ఆడుకుంటున్న పరిస్థితులు. మరి ఇట్లాంటి నేపథ్యంలో వీళ్ళు ఇప్పుడు కూటమి ప్రభుత్వము దీని మీద స్పందిస్తుందా, వీరిపైన చర్యలు తీసుకుంటుందా లేదనేది ఖచ్చితంగా చూడాలి. మరి వీళ్ళపైన చర్యలు తీసుకొని ఇదే జయచంద్రారెడ్డి కావచ్చు, సురేంద్ర నాయుడు కావచ్చు, అదేవిధంగా పిఏ రాజేష్ కావచ్చు, అదేవిధంగా విజయవాడకు చెందిన జనార్దన్ రావు వచ్చు, ఈ జనార్దన్ రావు వీళ్ళంతా కూడా పాల అంటే అనుమానం రాకుండా ఈ పాల వ్యాన్లలో ఈ మద్యాన్ని బాటిల్ సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఎట్టకేలకు ఇది విషయం బయటికి వచ్చి ఏదైతే దాడులు చేసిన నేపథ్యంలో ఒక్కొక్కటిగా అంటే కొన్ని డ్రమ్ముల కొద్దీ లేదా క్యాన్ల కొద్దీ నకిలీ మద్యము, అదేవిధంగా వేల సంఖ్యలో బాటిళ్లు ఇలా దాడుల్లో వెలుగు చూసాయి. ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. స్పిరిట్ కూడా దొరికింది, అదేవిధంగా లేబుల్ కావచ్చు, స్టిక్కర్స్ కావచ్చు, కెమికల్స్ కావచ్చు, ఏదైతే వాడతారో అవన్నీ కూడా ఇందుకు సంబంధించిన కూలీల్ని విజయవాడ, విశాఖపట్నం, తమిళనాడు ఎక్కడో దూర ప్రాంతాల నుంచి కొంత నైపుణ్యం ఉండే వాళ్ళని లేదా ఇట్లాంటి నకిలీ మద్యంలో ఆరితేరిన వాళ్ళని తీసుకొచ్చి చేస్తా ఉన్నారు. అంటే 8 మందిని వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారనుకోండి. బట్ ఈ పరిస్థితుల్లో ఏదైతే దీనికి మూల కారకులు అంటే సూత్రధారులు, పాత్రధారులు అన్నట్లు ఎవరు సూత్రధారి, ఎవరు పాత్రధారి అంటే అంతిమంగా ఈ డబ్బు ఎక్కడికి పోతుంది? మనం చూసాం మన లిక్కర్ కేసులో ఏదైతే వైసీపీలో పనిచేసిన వాళ్ళు విచ్చలవిడిగా ఆన్లైన్ పేమెంట్ లేకుండా క్యాష్ సొమ్ము చేసుకుని కొన్ని వేల కోట్లు దొరికేశారు, దారి మళ్ళింది. ఇదంతా కూడా అల్టిమేట్ గా తాడేపల్లి ఏదైతే జగన్ ఆయన నివాసానికి చేరిందని చెప్పారు. మరి ఇప్పుడు అన్నమయ్య కేంద్రం జరుగుతున్న ఇంత పెద్ద భారీ నకిలీ మద్యంలో ఇదంతా జరుగుతా ఉంది, ఇప్పుడు చూస్తా ఉన్నాము. మరి ఈ నకిలీ మద్యం ద్వారా లేదా ఈ మాఫియా ద్వారా వచ్చే పైసా కోట్లు, వందలు ఇలా రకరకాలుగా వచ్చే సొమ్మంతా ఎక్కడికి చేరుతుంది అంతిమంగా ఎవరు వాట ఎంత ఉండొచ్చు? ఇవన్నీ కూడా అందరిలో కలుగుతున్న ప్రశ్నలే. వీటన్నిటికి కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో బాధ్యతయుతంగా సమాధానం ఇవ్వాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఎందుకంటే గత వైసీపీలో జరిగిన లిక్కర్ అంటే నాసిరకమైన లిక్కర్ కొన్ని వేల మంది చనిపోయారని వీళ్ళే చెప్తూ అక్కడ ఎవరెవరు ఈ మాఫియాగా నడిపారు, స్పిరిట్ సరిగా లేక అంటే కొంత నాసిరకంగా లేదా కెమికల్స్ ప్రాణానికి హాని కలిగించే కెమికల్స్ కలిపి లేదా రంగునీళ్ళు కలిపి కెమికల్స్ కలిపి మద్యాన్ని విచ్చలవిడిగా మీ సొమ్ము చేసుకున్నారని చెప్పిన ఈ కూటమి నేతలు ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో ఏదైతే ఇది జరుగుతున్నా ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తా ఉన్న బీఆర్కే న్యూస్ ద్వారా వెలుగులో తీసుకొచ్చిన ఈ అంశంపై మరి కూటమి నేతలు ఏ విధంగా చిత్తశుద్ధి చాటుకుంటారు? అక్కడైతే 12-14 మందిని అరెస్ట్ చేస్తారు. మరి ఇందులో ఉన్న వాళ్ళని అందరిని జైలుకి పంపుతారా, లేదా వీళ్ళు ప్రమేయం లేదని చెప్పి కేవలం అక్కడ పనిచేసే వాళ్ళని పంపుతారా, లేదా అనవకులు తెచ్చి ఏదైతే ఈ జైలులో పెట్టి లేదా కోర్టు ముందు పెట్టి సబ్మిట్ చేసి చేతులు దులుపుకుంటారా అనేది మనం చూడాల్సి వస్తుంది. మరి పరంపర ఎలా ఉంటుందో మరి చూడాలి. అలాగే మనం చూస్తున్నాం బసవరాజ్, 1.75 కోట్ల విలువ చేసే
మద్యానికి సంబంధించినటువంటి దాదాపు 17,224 మద్యం బాటిళ్లను కూడా ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారనేసి చెప్తున్నారు. 48 క్యాన్లలో ఈ స్పిరిట్ను కూడా ఉంచారనేసి పోలీసుల ప్రాథమిక విచారణలో కూడా వెలుగులోకి వచ్చింది. దీని వెనకాల ఎవరెవరి ప్రమేయం ఉంది, ఎవరెవరి పాత్ర ఎంత ఉంది, ఈ వ్యవహారం గుట్టు చప్పుడు కాకుండా ఎప్పటి నుంచి జరుగుతుంది అనేది పోలీసులు ఏమైనా ప్రాథమిక విచారణలో తెలియజేశారా? అయితే పోలీసులు అయితే దాడులు చేసి అంటే అక్కడ లభ్యమైన ఏదైతే వస్తువులు కావచ్చు, కెమికల్స్ ఇలాంటివన్నీ కూడా స్వాధీనం చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తా ఉన్నారు. అంటే ఆ పరిసర ప్రాంతాల్లో లేదా ఇందులో పరోక్షంగా పనిచేసిన వాళ్ళు లేదా ఈ సరఫరా విషయంలో కొంతమంది కూలీల్ని అదేవిధంగా లింకులను బట్టి ఆయా వైన్ షాప్ వాళ్ళను కూడా విచారిస్తున్న పరిస్థితి. అయితే ఇది గత 7 ఏడాది కాలంగా సాగుతా ఉంది. ఆ రకంగా అప్పటి నుంచి ఏ విధంగా దీన్ని ప్రారంభించారు, ఎవరెవరు కనసనంలో ఇది నడుస్తా ఉందని ఆ దిశగా పోలీసులు అంటే మీడియా పరంగా వాళ్ళు బయటికి పెట్టకపోయినా కూడా ఇంటర్నల్ గా అయితే పూర్తి సమాచారం సేకరిస్తూ అంటే పై అధికారులకు వాళ్ళ ఉన్నతాధికారులకు నివేదికను సమర్పించే క్రమంలో లేదా ఇందుకు సంబంధించిన పూర్తి దర్యాప్తులు చేసి పైన తెలిపే విషయంలో పోలీసులు ఇప్పటికే మొదలు పెట్టారు. అంటే స్థానికంగా ప్రధానంగా ఇప్పుడు వినిపిస్తున్న పేర్లు ఏదైతే జయచంద్రారెడ్డి, సురేంద్ర నాయుడుతో పాటు వీళ్ళు ఇంత పెద్ద వ్యవహారం చేస్తుంటే జిల్లా నాయకులు గాని జిల్లా మంత్రులు గాని వెనక ఉండి నడిపిస్తున్నారా, లేక విజయవాడ నుంచి ఎవరైనా బాసులు వీళ్ళకి అండగా ఉన్నారా అనే కోణంలో అయితే పోలీసులు ఆరా తీస్తున్న పరిస్థితి. ఇప్పటికైతే వీరు ఎవరికి వారు ఇందులో మాకు ప్రమేయం లేదు అని చెప్పుకుంటున్న పరిస్థితి. రైట్ బసవరాజు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్. అది ఏదైతే ఉందో బయటికి రావడానికి ఇంకో పైప్ పెట్టుకున్నారు. అది వచ్చిన తర్వాత ఏదైతే మన స్పిరిట్ క్యాన్లు ఎంటీ అయిపోతాయి కదా, 35 లీటర్లు ఒక్కొక్క క్యాను. ఈ ఖాళీ బాటిల్స్ తెచ్చుకొని ప్లాస్టిక్ బాటిల్లన్నీ ఆ ఖాళీ బాటిల్స్ లో మాన్యువల్ గా నింపి ఇక్కడ క్యాప్స్ ఫిక్స్ చేయడానికి ఫేక్ క్యాప్స్ కూడా పెట్టుకున్నారు. అది ఫిక్స్ చేయడానికి మిషన్స్ ఉన్నాయి. ఒక 2 మిషన్లు మాన్యువల్ ఉన్నాయి, ఒకటి సెమీ ఆటోమేటిక్ ఉంది. ఇంతకు ముందు చూసినప్పుడు మాకు ఒకటే కనపడింది, మళ్ళీ అంతా వెరిఫై చేస్తే 2వ మాన్యువల్ మిషన్ కూడా కనపడింది. ఆ మాన్యువల్ మిషన్ ద్వారా మూతలన్నీ కూడా ఫిక్స్ చేయడం జరుగుతుంది. అలా ఫిక్స్ చేసిన వాటికి వెంటనే పక్కన ఫేక్ లేబుల్స్ పెట్టుకొని ఉన్నారు. అది ఇంకొక వ్యక్తి ఆ లేబుల్ వేసేస్తాడు ఫాస్ట్ గా. అంటే ఫిల్ చేసే వ్యక్తి ఒకరు, క్యాప్ బిగించే వ్యక్తి ఒకరు మూత మీద. అది ఒరిజినల్ కాదా అని తెలుసుకోవడం కోసం ఇది డూప్లికేట్ అది కూడా వేశారు. అంటే దాన్ని మళ్ళా మేము స్కాన్ చేసుకుంటే తప్ప అది కనపడదు. మొత్తం అంతా ఆంధ్ర లేబుల్స్ యాజ్ ఇట్ ఈస్ గా ఫేక్ తయారు చేసుకున్నారు. ఇలా చేసినటువంటి దాన్ని 48 బాటిల్ ఒక్కొక్క బాక్స్ లో పెట్టుకొని ఈ బాక్సులన్నీ వాళ్ళ షాపుల ఏరియాలో ఒక షాపు లైసెన్సీని కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఈ PTM మండలం ఆంధ్ర వైన్స్ లైసెన్సీని. ఇక్కడ ఈ వెహికల్ ఏదైతే మీరు మా వెనక చూస్తున్నారో ఈ వెహికల్లో ఇది పాల వ్యాన్ లాగా కనపడుతుంది చూడండి. దీంట్లో మొత్తం అంతా సప్లై చేయడానికి వ్యాన్ రెడీగా పెట్టుకొని ఉన్నారు. దాంట్లో మేము వచ్చేటప్పటికే దాంట్లో సుమారు 40 బాక్సులు ఫిల్ చేసి ఉన్నారు. ఇది మాకు ఇక్కడ దొరికినటువంటి వాళ్ళు అంతా లేబర్ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం 4 తమిళనాడు వాళ్ళు ఉన్నారు, 2 ఒరిస్సా వాళ్ళు, ఒక వ్యక్తి విజయవాడ అతను ఉన్నాడు. దీని డ్రైవర్ నర్సీపట్నం అతని వెహికల్ డ్రైవరు వీళ్ళు ఉన్నారు. ఈ తెచ్చినటువంటి వ్యక్తి ఎవరినైతే తమిళనాడు వాళ్ళు ఉన్నారో జనార్దన్ రావు అని అతను విజయవాడలో ఉంటాడు. అతని డీటెయిల్స్ అన్ని కూడా మాకు వచ్చాయి. అట్ ది సేమ్ టైం ఈ వెహికల్ ఎవరిది అనేటువంటిది కూడా మేము ఎంక్వైరీ చేసుకుంటున్నాము. ఇది మొత్తం అంతా కూడా ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇంకొకతను రాజు, ఈ జనార్దన్ రావు అనుచరుడు, అతని ఫాలోయరు, హెంచ్మన్ అతనికి. అతను ఈ వెహికల్ డ్రైవర్ను తీసుకొని వచ్చింది అతను, ఒరిస్సా వాళ్ళని తెచ్చింది అతను. వీళ్ళందరినీ కూడా ఇప్పుడు కేసులో ఇన్వాల్వ్ చేసుకొని ఫర్దర్ అసలు ఈ గొడవను ప్రిమిసిస్ ఏదైతే ఉందో దీని ఒరిజినల్ ఓనర్ లక్ష్మీనారాయణ అనే వ్యక్తి, ఇతను బెంగళూరులో ఉంటాడు. ఇతను డాబా పెట్టుకోవడానికి ఒక రామ్మోహన్ అనేటువంటి వ్యక్తికి ఇచ్చాడు. ఇతను ఒక 2 నెలల ముందు దీన్ని ఖాళీ చేశాడు ఈ డాబాను. ఈ రామ్మోహనే తిరిగి వీళ్లకు రెంట్కి ఇవ్వడం జరిగింది. మొత్తం అంతా తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ బ్లెండ్ అంటే లిక్కర్ రెడీగా ఉన్నటువంటిది 42 క్యాన్లు ఉన్నాయి, ఒక్కొక్కటి 35 లీటర్లు. ఈ మాన్యువల్ మిషన్స్ క్యాప్స్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో 3 ఇందాకే చెప్పాను నేను. ఎంటీ క్యాన్స్ అంటే రెడీగా ఇంకా మనం ఫిల్ చేసుకోవడానికి 70 క్యాన్లు ఉన్నాయి. బాక్సెస్ లిక్కర్ రెడీగా ఉన్నటువంటిది ఒక్కొక్క దాంట్లో 48 బాటిల్స్ పెట్టినటువంటివి ఆల్ బ్రాండ్స్ కలిపి మనకు 313 ఇంటూ 48 మొత్తం 15,224 బాటిల్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు సీజ్ చేయడం జరిగింది. దీంట్లో మనకు అసలు లేబుల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, స్పిరిట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇదంతా కూడా మనకు ఇన్వెస్టిగేషన్లో అంతా బయటపడుతుంది. అది ఏదైతే
అన్నమయ్య జిల్లా తంబాలపల్లి వేదికగా ఈ లెక్కర్ డ్యాన్ను ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 1.75 కోట్ల విలువ చేసే 17,224 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని వెనకాల టీడీపీ నేత కట్ట సురేందర్ నాయుడు, అలాగే టీడీపీ ఇన్ఛార్జ్ తంబాలపల్లి జయచంద్ర నాయుడు పిఏ కూడా ఉన్నారనేసి ప్రాథమిక విచారణలో తేలే అవకాశం ఉంది. దీని వెనకాల టీడీపీ అండదండలు ఉన్నాయా లేకపోతే ఎవరి ప్రమేయం ఉందనేది రాబోయే రోజుల్లో తెలియాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రాథమిక విచారణలో కూడా పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది. ఇది ఇవాల్టి న్యూస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.